రాయలసీమలోని పలమనేరు ప్రాంతంలో అడవి ఏనుగుల బాధ విపరీతంగా ఉంటుంది. మాటి మాటికి అడవుల నుంచి ఏనుగుల గుంపులు వచ్చి పొలాల మీద పడి నాశనం చేస్తూ ఉంటాయి. వీటిని వెనక్కి తెరవడానికి మనుషులకు శక్యం కాదు. దానికోసమే కర్ణాటక, కేరళ నుంచి 6 కుకి ఏనుగుల్ని తీసుకొచ్చిర్రు. కుకి ఏనుగులు అంటే ఏంటంటే ఇవి కూడా అడవి ఏనుగులే. వీటిని తీసుకొచ్చి శిక్షణ ఇస్తారు. ఎట్లా శిక్షణ ఇస్తారంటే అడవి నుంచి వచ్చే ఏనుగుల గుంపుల్ని వెనక్కి తరిమేసేలా వీటికి శిక్షణ ఇస్తారు. అట్లా పలమనేరు ప్రాంతంలో కర్ణాటక, కేరళ ప్రాంతం నుంచి 6 ఏనుగుల్ని తెచ్చి అక్కడ పెంచుతున్నారు. ఈ కుకి ఏనుగులు ఇప్పటికే 4-5 సార్లు అడవి ఏనుగుల్ని వెనక్కి తరిమేసినాయి. అయితే ఇక్కడ వీటికి ఒక సమస్య వస్తుంది. వీటికి ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదంటే వీటిని ట్రేస్ చేయాలంటే కష్టం అవుతుంది. మనుషులకు ఆధార్ కార్డులు ఎట్లు ఇస్తున్నారో వీటికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నిర్ణయించింది. దీనికోసం ఏనుగుల రక్త నమూనాలు సేకరించి ఉత్తరాఖండ్లో ఉన్న ఒక ప్రయోగశాలకు పంపించింది. అవి తిరిగి రాగానే సేమ్ మనకి ఫింగర్ ప్రింట్స్, ఐషరు వీటిని ఎట్లా తీసుకుని ఆధార్ కార్డులు ఇస్తున్నారో వాటికి కూడా ఈ రక్త నమూనాల ఆధారంగా ఒక కార్డులు తయారు చేసి వాటి మెడలో వేస్తారంట. దీని ద్వారా వాటిని ట్రేస్ చేయడం, అట్లాగే వాటి ఆరోగ్య సమాచారం తెలుసుకోవడం, వాటి బాగోగులు చూడడం ఈజీ అవుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు.